నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవిడెవరో తెలుసా? భరతనాట్యంలో తను ఒక గొప్ప డాన్సర్. తన పేరు సుధాస్ చంద్రన్. ఒక గొప్ప యాక్టర్ కూడా. తనకెన్నో అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ యాక్టర్గా కూడా, బెస్ట్ డాన్సర్గా కూడా. తనకు ఒక రైట్ లెగ్ లేదు, అయినా కూడా తను ఒక గొప్ప డాన్సర్గా రివార్డులు పొందగలిగింది. వీరెవరో తెలుసా? జైపాల్ రెడ్డి గారు. 5 సార్ల పార్లమెంటరీ, 2 సార్ల రాజ్యసభకు ఎన్నికవడం జరిగింది. ఇలాంటి ఒక గ్రేట్ లీడర్, చాలా అవార్డులు కూడా వచ్చాయి. సౌత్ ఇండియా నుండి తను ఒక గొప్ప లీడర్గా ఎదగగలిగాడు. జైపాల్ రెడ్డి గారు అంటే భారతదేశంలో తెలియని వ్యక్తి లేరు. పార్లమెంట్కు ఎంపీగా చాలాసార్లు తను చాలా సేవలు చేయడం జరిగింది. ఇతని గురించి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అని అంటే, ఇతనికి 2 కాళ్ళు లేవు, అయినా కూడా అంత గొప్ప లీడర్గా ఎదగగలిగాడు. సార్ సీఎం గారు, జైపాల్ రెడ్డి గారు మీ గురువు గారు, మీకు ఆదర్శం అని చాలాసార్లు చెప్తారు. అలాంటి వ్యక్తి ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పోకళ్ళు, ఇలాంటి మాటలు మేము భరించాలా? అసలు మేము ఇక్కడ బతికే ఉండాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? నా క్వశ్చన్. సో వికలాంగుడైనా కూడా తను ఏం సాధించగలిగాడు, ఏం చేయగలిగాడు అని చెప్పడానికే ఇక్కడ జైపాల్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఎందుకు చెప్తున్నానంటే, అవసరమా డిఫరెంట్ లేబుల్ వాళ్ళు కోట అవసరమా? నేను అంటాను, ఎవ్వరూ డిఫరెంట్ లేబుల్ కింద ఉద్యోగాలు తెచ్చుకోవట్లేదు. చాలా మందికి విషయం తెలియదు. సర్వెంట్స్ అంటే సేవ, దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి ఉన్నారు, వాళ్ళ మీద కామెంట్లు చేయడానికి లేదు. సీఎం గారు, సిఎస్ గారు, ఈ రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాం. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఫర్ సివిల్ సర్వీసెస్ కింద డిఓపిటి వాళ్ళు చూస్తారు ఇది. దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి, మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ గా ఉండరు, వాళ్ళు టైరింగ్ అవర్స్ పని చేయలేరు, కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ. ఈ మధ్య ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది వికలాంగుల గురించి. వికలాంగులకు ఈ రిజర్వేషన్ అవసరమా అని, వికలాంగుల కోటా నుండి అది తీసేయాలన్న ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్తో ఆగకుండా ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో ఆ రీట్వీట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి అగెనిస్ట్గా బాలలత మేడం గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో చాలా విషయాలైతే తను మన ముందుకు తీసుకురావడం జరిగింది. అసలైన వికలాంగులు ఎవరు అని అంటూ తను క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ 2000 పనిచేస్తాయి. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద సైంటిస్ట్. సుధాస్ చంద్రన్ కాల్ లేకపోయినా డాన్సర్. వాళ్ళని మీరు సైంటిస్ట్ డాన్సర్లా చూస్తారా? డిజేబుల్ పర్సన్ చూస్తారా? ఎక్కడైనా వికలాంగులు తను వికలాంగులుగా పుట్టాలని ఎవరు అనుకోరు, తను వికలాంగులుగా ఉండాలని ఎవరు అనుకోరు. అవన్నీ మర్చిపోయి బయటకు వచ్చి పని చేద్దామన్న ఒక ఎనర్జీతో బయటకు వస్తూ ఉంటే, సో ఇలాంటి ఒక అవమానకరమైన మాటలతో వాళ్లకు ఇంకా అవమానాన్ని చవి చూస్తుంటే వాళ్లకు ఎంత బాధేస్తుంది. వాళ్ళు ముందుకు రాలేరు. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి పనిచేయలేని చాలామంది మన భారతదేశంలో ఉన్నారు. దాదాపు 10 years ఏమోలో పనిచేస్తారు. సిస్టంలో తప్పునంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినారు. నాకు ఎవ్వరు ఏ డిజేబుల్డ్ పర్సన్ తను దివ్యాంగులాగా పుట్టాలనుకోరు, కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా పుట్టాలనుకోరు. అది దేవుడిచ్చిన వరమో శాపమో. దాన్ని బీట్ చేసి అన్ని ఆర్ట్స్ని బయట పెట్టి మేము పనిచేస్తుంటాం. సిస్టంలో అవకతవకలుంటే సిస్టాన్ని క్వశ్చన్ చేయండి, అంతే తప్ప ఇలా వికలాంగుల మీద అవమానకరమైన ఇలాంటి ట్వీట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది వాళ్ళు కూడా క్వశ్చన్ చేసేది. వాళ్ళు చెప్పే ఆవేదన ఏంటి అని అంటే, మేము అందరిలాగానే ఎగ్జామ్ రాయగలము, వికలాంగులమని మేము చెప్పుకోనే ఇష్టం కూడా మాకుండదు, కానీ అక్కడ చెప్పకపోతే నేరం అవుతుంది. ఒకవేళ ఫస్టే వికలాంగుడని చెప్పకపోతే తర్వాత ఫిజికల్గా టెస్ట్ జరిగినప్పుడు ఫిజికల్గా వాళ్ళకు తెలిసిపోతే అక్కడ నేరం అవుతుంది. అందుకే మేము చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనేది తన ఆవేదన కూడా వ్యక్తం చేయగలుగుతున్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎంపతి అంటే మాకు సింపతి వద్దు, మాకు స్పెషల్ కన్సెషన్స్ వద్దు, మేము మీ దగ్గర నుంచి ఏమీ అడగలేదు, కానీ ఇలాంటి కామెంట్స్ చేయొద్దు. ఎన్నో కష్టాలు కోర్చి, ఎన్నో పోరాటాలు చేసి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాం. మీకు తెలుసా? స్మితా సబర్వాల్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, వాళ్ళ హస్బెండ్ ఐపీఎస్. ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉండి సివిల్స్ పాస్ అయింది. నేను ఈరోజు క్వశ్చన్ చేస్తాను ఓపెన్గా. ఈరోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను, 167 ర్యాంక్ కొట్టి. ఈరోజు అడుగుతున్నాను, రిజైన్ చేసి రమ్మనండి, ఇద్దరు సివిల్స్ రాద్దాం. నేను డిఫరెంట్ లేబుల్ కేటగిరీయా, ఆమెకన్నా ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా, ప్రూవ్ చేసి చూపిస్తాను. లెట్ హర్ కమ్ అండ్ రైట్ ఎగ్జామ్. తను చేస్తున్న ఛాలెంజ్ని స్మితా సబర్వాల్ గారు తీసుకోగలదా? ఇప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు, ఎందుకంటే తన తండ్రి ఒక ఐఏఎస్, తన భర్త ఐపీఎస్. అలాంటి
ఒక బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన స్మితా సబర్వాల్ ఏ విధంగానైనా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏ విధంగానైనా తను ఒక ఐఏఎస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఫిజికల్గా డిసబిలిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళను మెంటల్గా సో ఐఏఎస్లు కావాలంటే అందగత్తులు, ఐపీఎస్లు కావాలంటే మాత్రం జిమ్ ట్రైనర్ సరిపోతారా? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. జెన్యూన్ గా ఉన్న డిసబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయటం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు. రేపు ఎవరైనా వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ చదివి ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేకుండా వీళ్ళు ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? వాళ్ళను అవమానించే విధంగా ఇలాంటి ట్వీట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ జర్నలిస్ట్ కేఎన్ఆర్. థ్యాంక్ యూ సో మచ్.